హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజైతే నేను టైమ్ అండ్ మనీ సేవింగ్ కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడే మనం గుడ్లు కూడా ఉడికించుకోవాలనుకుంటూ ఉంటే కనుక బంగాళదుంపలు ఈ విధంగా నేను కుక్కర్లో తీసుకున్నానండి. అందులో కొంచెం నీళ్ళు కూడా ఒక గ్లాస్ వరకు పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకోవాలనుకున్న ఎగ్స్ కూడా పెట్టేసేసుకుంటున్నానండి. పెట్టేసేసుకొని ఇందులో ఈ ఎగ్స్లో అయితే నీళ్ళు అసలు పోసే పని లేదండి, చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట. కుక్కర్ బిగించేసేసుకొని నేనైతే బంగాళదుంపలు పిల్లల కోసం అండి పెట్టడానికి, సో 4 విజిల్స్ అయితే రానిస్తాను. ఈ విధంగా పెట్టేసేసుకొని ఉడికించుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గుడ్లు నేను ఒలుచుకోవడానికి వేడిగా ఉంటాయి కదా ఇవి, ఇందులో ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసానండి. ఇప్పుడు వీటిని ఒలుస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తాయో. మనం మామూలుగా ఉడికించుకునే వాటికన్నా కానీ చాలా తేలిగ్గా వచ్చేస్తాయి, అసలు అతుక్కోవు. ఈ విధంగా మనం గుడ్లని కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి టైము సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా అది కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల చూడండి ఎంత బాగా చక్కగా వస్తున్నాయో, అస్సలు అతుక్కోండి. మనం ఇందులో బేకింగ్ సోడా కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదు కదా, అయినా కానీ ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఒక గుడ్డ అయితే మా పాపకి ఇచ్చేసానండి. ఇలా చేయడం వల్ల మన టైము గ్యాస్ రెండు సేవ్ అవుతాయి కదా. సో ట్రై చేసి చూడండి. వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత టిప్ వచ్చేసి, మన ఇంట్లో ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదా, అవి ఏంటంటే అప్పుడప్పుడు దోశ రాకుండా అతుక్కుంటూ ఉంటుంది. ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నాకు 5 ఇయర్స్ పైనే అయిందండి. అప్పటి నుంచి నేను ఇదే పెనం యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా దోశ కొంచెం అతుక్కుంటున్నట్లు కానీ కొంచెం నల్లగా కానీ వస్తున్నట్లయితే ఇదే మాదిరిగా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే పెనంని బాగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఉల్లిపాయ మీద కొంచెం టూత్పేస్ట్, మీ దగ్గర ఏ టూత్పేస్ట్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసేసుకొని, టూత్పేస్ట్ కనుక కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్లు చల్లుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా కొంతమంది ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆ స్మెల్ పోవడానికి మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇదే పద్ధతిలో కనుక మీరు క్లీన్ చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి పెనం వేడి చేసేటప్పటికి ఆమ్లెట్ వాసన అనేది అస్సలు ఉండదండి. అంతేకాకుండా దోశ కూడా బాగా అంటుకోకుండా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసేస్తున్నాను ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత నేను విమ్ లిక్విడ్ వేసేసి దీన్నైతే ఈ విధంగా, నార్మల్ స్క్రబ్బర్ అండి ఇది, ఆల్రెడీ కొంచెం బాగానే వాడేసింది. ఇలాంటి దాంతో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ నాన్ స్టిక్ పెనం అనేది ఏదైనా కానీ గరుకుగా ఉండే దాంతో అస్సలు వాడకూడదు. ఇది మెత్తగా అయిపోయిందండి, అందుకని దీన్ని పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట. స్టీల్ స్క్రబ్బర్ అయితే అస్సలు వాడకూడదండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను మామూలు వాటర్తో క్లీన్ చేసి తీసుకొచ్చాను. చూడండి, దానికి ఉన్న మడ్డి అంతా మొత్తం అంతా కూడా పోయింది కదా. ఇప్పుడు దీని మీద మనం దోశలు వేసుకున్నా కానీ అంటుకోకుండా బాగా వస్తాయి. ఇక తర్వాత చిట్కా వచ్చేసి ఫ్రెండ్స్, మనం కందిపప్పును డబ్బాలో పెట్టుకున్న తర్వాత కొన్నాళ్ళకి అవి అడుగు బాగాన పౌడర్ లాగా అవుతూ ఉంటాయి, అలాగే పురుగు కూడా పడుతూ ఉంటాయి. రేషన్ కందిపప్పు అయితే ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఆముదం వేసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఈ విధంగా డబ్బా అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట వేలుతోటి. ఇలా చేసుకున్న తర్వాత డబ్బా అంతా కూడా రాసుకున్న తర్వాత ఈ కందిపప్పుని ఇందులో పోసేసుకోవాలి. ఈ విధంగా కందిపప్పు పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి కందిపప్పు అనేది పౌడర్గా అవ్వకుండా ఉంటుందండి. అంతేకాదండి, కందిపప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా కొన్ని లవంగాలు తీసుకోండి. లవంగాలు తీసేసుకొని ఏదైనా పల్చని క్లాత్లో కానీ, ఇది వచ్చేసి క్లాత్ కవర్ అండి, దీన్ని చింపేసాను ఇలా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడిచేసేసి మూటలాగా కట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి కనుక మనం ఈ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఎన్నాళ్ళైనా కందిపప్పు అలానే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రేషన్ కందిపప్పుని స్టోర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన ఇంట్లో బూస్ట్, హార్లిక్స్ గడ్డలు కట్టేస్తూ ఉంటాయి. అది వేస్ట్గా మనం పడేసుకుంటూ ఉంటాం కదా, అలా పడేయాల్సిన అవసరం లేదండి. దీనికైతే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి,
చక్కగా వర్క్ అవుతుంది. మనం ఈ విధంగా హార్లిక్స్ అండి ఇది, దీన్ని నేను ఇప్పుడు మిక్సీలో వేసేస్తాను. చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసాను. మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసేసి పెట్టుకుంటే కనుక మనం చక్కగా మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇక తర్వాత చిట్కా వచ్చేసి, మనం చట్నీస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తీసుకొని వాడుకుంటూ ఉంటాము. కొంచెం ముందుగా తీసుకొని వాడుకుంటాం కదండి, అలా తీసుకోవడానికి టైం లేనప్పుడు మనం చల్లగా వేసుకోలేం కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం వేడి నీరు హాట్ బాక్స్లో పోసుకోండి. హాట్ బాక్స్లో పోసుకొని ఆ చట్నీ గిన్నెని ఈ విధంగా పెట్టేసేసుకున్నాం అనుకోండి. ఈ చట్నీ గిన్నెని ఈ విధంగా హాట్ బాక్స్లో కనుక మనం పెట్టేసేసామనుకోండి, ఒక 2 నిమిషాలు అలా దాన్ని మూత పెట్టేసి ఉంచేసేద్దాము. నేనైతే దోశలు వేస్తున్నాను చూడండి. ఇవైతే గోధుమ పిండి దోశలు, ఎంత పలచగాను ఎంత బాగా వస్తున్నాయో చూడండి, అస్సలు అంటుకోదు పెనంకి. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు దోశలు కంప్లీట్ అయ్యే లోపు చట్నీ కూడా చల్లదనం అనేది తగ్గిపోయింది. మనం ఫ్రిడ్జ్ నుంచి తీయగానే వెంటనే వేసుకునే బదులు ఇలా కనుక కొంచెం సేపు ఉంచితే కనుక హాట్ బాక్స్లో వేడి నీరు పోసి చల్లదనం అనేది తగ్గిపోతుంది.